మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యాన్ని చదవాలి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో అండర్లైన్ చెవి గలవాడు విందురుగాక. చెవుల ఒకటి ఉన్నాయా, రెండు ఉన్నాయి మనకి? అమ్మా పని చేస్తున్నాయా? ఒకటి ఆన్ ఒకటి ఆఫా? రెండు ఆన్లో ఉన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారా? మాకేం అర్థం కాలేదన్న వాళ్ళు మరొకసారి చెప్తారా? ఓకే, అలర్ట్గానే ఉన్నారు. దేవుడు మేము దీవించునుగాక. చెవులు కలవాడు, ఇది ఎవరి మాట? ఎవరంటున్న మాట? సాక్షాత్తు యేసయ్య తన నోటితో పలుకుతున్న మాట. ఇదిగో చెవులు గలవాడు వింటాడు ఈ మాట. ఏంటది? నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఎలా ఉంటారు? తేజరిస్సుతో తేజరిల్లుతూ ఉంటారు. యువర్ లైట్ షల్ బి షైన్. మీ వెలుగు ఏమవుతుందంటే తేజరిల్లుతూ ఉంటారు. సూర్యుని వలె. మన సూర్యుని కాదు సుమా. సూర్యుడు ఎంత వెలుగు చేత వెలుగుతూ ఉంటాడో అంత వెలుగు చేత నీవు పరలోకంలో నీవు వెలగాలి. ఆమె ఒకే ఒక్క సూర్యుడు అక్కడ ఉన్నాడు. అతని పేరేమిటంటే నీతి సూర్యుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పరలోకంలో ఎవరు సమీపింపరాని తేజస్సు చేత తానుకు తానే అమరత్వము కలిగి వసిస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అంత వెలుగు ఆయనకు మాత్రమే సాధ్యమండి. ఆయన పిల్లలమైన మనం కూడా అక్కడికి వెళ్తే అంత వెలుగు చేత వెలుగుతూ ఉండాలి. వెలగాలంటే మండుతూ ఉండాలండి. మండుచూ ఉండాలి. చిన్న వర్తమానం మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. ఆ విషయాలన్నీ మీకు తేటగా చెప్తాను. మీరు అందరూ మనసు పెట్టి వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ చెవులు కలిగిన వాళ్ళు ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట కనబడుతుందండి. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక, గ్రహించునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మాటలు వినండి. చెవులు కలిగి ఉంటే, ఈ చెవులు కాదండి నేను మాట్లాడుతుంది, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి. మన వాక్యం దగ్గర నేర్చుకోవాల్సింది కథలు కాదు, పిట్టకథలు కాదు. ఈ చివరి దినాల్లో అవసరమైనది ఏమిటంటే ఆత్మ నేర్పించే సంగతులు మనం నేర్చుకోవటానికి ఆత్మ చెవులు కలిగి ఉండాలి. ఆమె సత్యం నీకు అర్థం కావాలంటే సత్యము గ్రహించగలిగిన చెవులు కలిగి ఉండాలి. ఇప్పుడు వింటే మెదడుకి వెళ్తే నోరు మాట్లాడుతుంది. ట్రయాంగిల్. చెవిలోకి వెళ్ళిన ఆ ఇన్ఫర్మేషన్ మెదడుకి వెళ్తే ప్రతిస్పందనగా నోరు మాట్లాడుతుంది. అలాగే ఈ నోరట సమస్త ప్రపంచానికి అగ్గిపుల్ల లాంటిది అట్టండి. నాలుక మొత్తం పాపం అంతా మూటగట్టేది నాలుకేనట్ట. విన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని. నోటికి చెవికి కనెక్షన్ ఉంది. అందుకే ఈఎన్టీ, ఇయర్, నోస్, టంగ్. ఈఎన్టీ డాక్టర్ ఎప్పుడు వినలా? ఒక్కొక్క అవయవానికి అన్నిటికీ ఒక్కొక్క డాక్టర్ ఉంటే ఈ మూడిటికి కలిపి ఒక్కడే. ఈ మూడిటికి లింక్ ఉంది, ఈ మూడిటికి రిలేషన్ ఉంది. ఒకటి దెబ్బతింటే రెండోవి కూడా బాధపడతాయి. మేము కూడా బాధపడుతున్నాం, మేము కూడా దెబ్బతింటాం, మేము కూడా కుళ్ళిపోతాం, మేము కూడా నాశనం అయిపోతాం అంటాయి. అందుకని
ఈ మూడింటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, ఈ పూట చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నీతిమంతులటండి తండ్రి రాజ్యం. ఏ రాజ్యం? ఈ రాజ్యం గురించి మనం ఆలోచించాల్సిన అక్కర్లా. దేవుని రాజ్యము అంటే ఏంటి అసలు? కొంతమందికి పరలోకంలో కూడా బిర్యానీ దొరుకుద్దా? ఎప్పుడు ఈ బిర్యానీకి దెయ్యం వీడికి, ఎంతసేపు లేచిన దగ్గర నుంచి బిర్యానీ గోలే. పరలోకంలో అసలు ఆకలి లేదుగా. అయితే అక్కడ ఏముందంటే నిత్య ఆనందం ఉందండి, నిత్య సంతోషం ఉందండి, నిత్య మహిమ ఉందండి. నీ రూపం నీదే. పరలోకంలో కూడా ఇదే పోలిక, కాకపోతే మట్టి శరీరం ఉండదు, మహిమా శరీరం. అందుకని ముఖాలను పాడు చేసుకోకండి. పరలోకి వెళ్ళినాక ఇది నా ముఖమా వేరేవాడి ముఖమా అని కంగారు పడకండి. అందుకని ఇచ్చిన రూపాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. దాన్ని అటేసి ఇటేసి దాన్ని తేడా చేయకండి. దేవుడు మేము దీవించునుగాక. ప్రియులారా, చక్కని మాట జాగ్రత్త గుర్తుపట్టండి. నీతిమంతులైతే ఎవరాళ్ళు అండి? రైచియస్ మ్యాన్, రైచియస్నెస్, నీతిమంతత్వం. మనోళ్ళు అంటారు ఆయన నీతిమంతుడండి. ఎవరిని ఏ మాట అండు, ఎవరిని చిన్న మాట కూడా అండండి, ఎవరికి ఏ హాని చేయడండి, నీతిమంతుడండి అంటారు. ఇది మనుషుల వలన పొందిన సాక్ష్యం. మనం కానీ ఎవరికి తిట్టినా డబ్బులు ఎగ్గొట్టినా మనం ఏమనుకుండా ఉన్నామనుకో, మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే నీతిమంతుడండి. డబ్బులు ఇస్తాడు కానీ తీసుకోడండి. ఇదొక పిచ్చి. విన్నారా? రెచ్చగొట్టినా తిట్టడండి, కొట్టడండి, ఏమనడండి. ఈయన ఒక యోగి లేదా మునండి, మీరు ఏమైనా అనండి, అట్టా ఉంటాడండి. ఈయన నీతిమంతుడండి అని మనుషులు సాక్ష్యం ఇస్తారు. మనుషులు సాక్ష్యం మేలు చేస్తే, వాళ్ళు ఆశించింది దొరికితే నీకు ఇచ్చే సర్టిఫికెట్ నీతిమంతుడండి. ధర్మాలు చేస్తాడు, మంచి కార్యక్రమాలు 10 మందికి మేలు చేస్తాడు, నీతిమంతుడండి అని మనుషుల ద్వారా ఒక గుర్తింపు. బైబిల్లో ఓ వ్యక్తిని చూపిస్తాను, మీరు గమనించండి. 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి తీసి చదవండి. చూడండి, నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఒక చక్కని మాట అక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట ఐ హ్యావ్ సీన్. నేను చూసా. విన్నారా? ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులు చూసినప్పుడు ఈ సాక్ష్యం మనకు వినబడాలి. ఏ రోజుల్లో ఈ సాక్ష్యం ఇది? 6వ అధ్యాయం 13వ వాక్యం. ఎలాంటి రోజుల్లో పొందాడు ఈ సాక్ష్యం? సమస్త శరీరుల మూలంగా భూమట భయంకరమైన బలాత్కారం, మోసం, దగ, అన్యాయం. మీరు చూడండి, సంవత్సర కాలం మేము పండించిన గింజలకు ధరలు లేవురా నాయనా, మాకు జీతాలు పెంచు, ధరలు పెంచు, రేటు పెంచు అని రైతులు ఎంతకాలం పోరాటాలు చేశారండి. ఈ మధ్యకాలంలో కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు ఫిజికల్ నాలెడ్జ్ కూడా అవసరం మనకి. కొంచెం అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, వినండి. రైతు రోడ్డు ఎక్కి, బాబు మేము 6 గాలాలు కష్టపడుతున్న ధాన్యానికి రేటు లేదు నాయన, మీరేమో ఏసీ ఫుడ్డు, ఏసీ బెడ్డు, ఏసీ రూమ్లో తిరుగుతూ మీ జీతాలకు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారా, రాత్రి పగళ్ళు ఎండనక వాననక కష్టపడుతున్న మాకు కాస్త గిట్టుబాటు ధర, ఖర్చులు ఎక్కువైపోయినాయి, మేము అప్పుల పాలై చచ్చిపోతున్నాం, మాకు గిట్టుబాటు ధర ఇవ్వండిరా బాబు అని సంవత్సర కాలం కష్టపడినా మన ప్రభుత్వాలు ఏమైనా కనికరించినాయా? చిపు అన్నారు, కొట్టేశారు, చంపేశారు. ఇక్కడే కాదు, ప్రపంచం అంతా ఇంతే. ఈ లోకంలో జరిగే తంతే ఇంత. అర్థమవుతుందండి? బలాత్కారం,
ఉన్నవాడే దోచుకుంటున్నాడు. పేదవాడిని గురించి ఆలోచించేవాళ్ళు లేరు. ఎవరేమైపోతే ఏంటి నాకెందుకు, నేను నా ఇల్లు బాగుందా, ఓకే, ఎవరిటి పోతే నాకెందుకు, ఇలాంటి నైజం మనుషుల్లోకి వచ్చేసింది. ఒకప్పుడు ఎదుటి మనిషి కష్టపడుతుంటే ఎవడైనా కింద పడిపోతే లేపి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రోడ్డు మీద ఎవడైనా పడితే లేపేవాళ్ళు ఉన్నారండి. అమ్మ బాబాయ్ మనకెందుకు వచ్చిన గొడవ, అంత సమరీలు లేరండి, అంత ధర్మశాస్త్రోపదేశకులు చెప్పరేవండి. ఇంకోళ్ళు ఎవరు అంత చూసిపోయేవాళ్ళే, లేపేవాళ్ళు లేరండి. ఆ పరిచయాలు మనం కావాలి. పడిపోతున్న మనుషుల్ని, పడిపోతున్న లోకాన్ని లేపి సరిచేసి వాళ్ళకి పరిచయం చేయగలిగిన మనస్సు ప్రభు మనకిచ్చారు. ఆమేన్. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. హ్యుమానిటీ ఈజ్ క్రిస్టియానిటీ. మానవత్వం కలిగిందే క్రైస్తవ్యం. నా ప్రియమైన వారులారా, కొంచెం లోతుగా జాగ్రత్తగా పోటున్న మాటలు వినండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులటండి తండ్రి రాజ్యులట సూర్యుని వలె తేజరిల్లుతారు. సూర్యునిలాగా బగబగ మండుతూ ప్రకాశమానమైన వెలుగుని నీవు ప్రకాశిస్తావు. మరి అంతగా ప్రకాశించాలంటే అంత ఆధ్యాత్మికమైన అనుభవం ఈ లోకంలో నీకు ఉండాలి. అంత ఆత్మీయ స్థితి నీవు పొందుకుని ఇక్కడ ఉండాలి. ఎలాగో చెప్తాను వినండి. భూమి బలాత్కారంతో నిండిపోయి ఉన్నటువంటి ఆ రోజుల్లో భూమి అంతా కూడా బలాత్కారం. ఇంకెలాగున్నారు ఆ రోజుల్లో? ప్రభు అంటారు నోవాహుతో, ఇదిగో నోవాహు, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది కనుక వారిని నాశనం చేస్తా. అయితే నీవు ఇదిగో చదువునా 13 చాలు. అయితే 6వ అధ్యాయం 8-9 కూడా ఒకసారి చదవండి. 8-9 కూడా చదవండి. దృష్టిలో దేవుని దృష్టి తన ఎడల యథార్థ హృదయులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి. ఆమె దేవుని కళ్ళు వెతుకుతున్నాయటండి. నేను చెప్పినట్లుగా యథార్థంగా బతుకుతున్నారు ఎవరైనా అని ఒక్కొక్క ఇంటిని, ఒక్కొక్క వ్యక్తిని దృష్టి ఉంచి చూస్తాడటండి. యథార్థత ఈ రోజున కొరవడుతుంది. అదేనండి, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోపల ఒకటి, బయటకు ఒకటి. ఇది దేవుడు అంగీకరించే లక్షణం కాదండి. ఉంటే అట్టు ఉండాలా? ఇట్లాంటి బాగానే అందిస్తారు. ఉంటే అట్టు ఉండాలండి. లేకపోతే వెచ్చగా అంటే బగబగ మండుతుండాల, ఫైర్. యోహాను గురించి బైబిల్లో రాస్తున్న సాక్ష్యం, అతడు మండుచు ప్రకాశించుచూ ఉండెను. బతికినంతకాలం మనం బతకలేమా? ఆయన కాబట్టి బతికాడండి. మన వల్ల ఎక్కడవుతుంది? అవ్వాలా? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నోవాహట ఆ తరములట, ఏ తరం అది? భూమంతా, లోకమంతా కూడా బలాత్కారం, దోపిడీ, అన్యాయం. బట్ వన్ ఫ్యామిలీ, బట్ వన్ పర్సన్ ఎలా ఉన్నాడు? హ్యాజ్ ఏ రైచియస్నెస్. అతడు నీతిమంతుడై ఉండుట దేవుడు చూశాడట. ఈ సాక్ష్యం మనం వింటుంటే, మనల్ని దేవుడు చూసినప్పుడు కూడా ఇలాంటి రికార్డు మనకుంటే ఎంత బాగుండో. ఈ తరములో నీవు నీతిమంతుడవై ఉండుట చూశాను గనుక నీవు నీ ఇంటివారు. 7వ వాక్యం, 7వ అధ్యాయం 1వ వాక్యం, నీవును
ఆమె దేవుడు చూశాడు, కోరుకున్న స్థాయిలో ఉన్నాడు కనుక నీవు నీ ఇంటివారు, అంటే ఇంటి వాళ్ళని కూడా రమ్మంటున్నాడంటే వాళ్ళు ఎలా ఉన్నట్టు మీకు తెలుసా? డ్రైవర్ హెల్త్ కరెక్ట్గా ఉంటే బస్సు కరెక్ట్గా వెళ్తుందండి. సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు కదా. అర్థమయ్యేటట్టు చెప్తాను. డ్రైవర్ కనుక సొక్కేసుకుని ఎక్కాడు, ఇంకో సీటు పట్టుకున్నాడు అనుకోండి, ఇక అది ఎన్ని వంకరలు తిరుగుద్దో తెలియదండి. అందుకే తాగి నడిపోద్ది అనేది. అందుకే డ్రైవర్ కరెక్ట్గా ఉంటే వెనక కూర్చున్న వాళ్ళు అంతా ఎలాగుంటారు? క్షేమంగా వెళ్తారు. వాడు కూడా ఒక నిద్ర వేసేయడానికి మీరు అందరు నిద్రపోతున్నారు, నాకేం పని అని పరలోకము పరదేశంలో ప్రియురాలని అందరిని వేసుకుని పోవాలి కదండి. వింటున్నారండి? కుటుంబానికి నాయకుడు ఎవరంటే యజమాని, భర్త. భర్త అంటే ఇంకా మీకు కొంచెం లోతు సబ్జెక్ట్ చెప్పాలంటే దేవుని పోలిక, దేవుని మహిమై ఉన్నాడు. సో భార్యకి ఏమని చెప్పబడింది? లోబడు అతనికి. ఇతను ఎవరంటే దేవుని పోలిక, దేవుని మహిమ గనుక అతని గౌరవించాలి. అతడు యజమాని, లోబడాలి. భర్తకి ఏమని చెప్పబడింది? నీవు ఆమెను ప్రేమించు, నీ కొరకే సాటి అయిన సహకారంగా ఉండటానికి నీకు హెల్ప్ మీట్గా చేయబడింది. నీకు సహాయం చేయటానికి నేను తయారు చేసి పెట్టా నీ కొరకు. కనుక నీ జీవితకాలం అంతా ప్రేమించు, నీ జీవితకాలం అంతా యజమానికి లోబడు. ఈ రెండు ఫార్ములాలు కనుక ఏ కుటుంబాన్ని పాటిస్తే ఆ ఇంట్లో గిన్నెలు చక్కగా ఉంటాయండి, ఏం సౌండ్ రావండి. ఆమె ఈ రెండు పాటించండి బాబు. ఎంత ఇసుకిస్తున్నా, ప్రేమిస్తున్నాలే అనాలా. ఆడికి ఎగిరెగురు దూకుతున్నా అనుకో, లోబడుతున్నాలే బాబా అన్నారనుకో, ఇక ఏసు రక్తం జయం ఏం ఉండవండి. సునాదమే సునాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట వినండి. నీతిమంతులు ఎవరాళ్ళు? రైచియస్ మ్యాన్, రైచియస్నెస్ కలిగి ఉండాలి. భక్తి కాదండి, భక్తి ముదిరిన తర్వాత కలిగేదే నీతి. ఆత్మలో చిలికితే తెలుసుగా, పాలు చిలికితే ఏమవుద్దండి? పెరుగుని చిలికితే ఏమవుద్దండి? మజ్జిగని ఇంకా చిలికేవనుకో ఏమొస్తుందండి? ఒక న్యూ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఆత్మలో నువ్వు శ్రమ పడిన కొలది, ఆత్మలో నలగొట్టబడుతున్న కొలది, ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్న కొలది, శ్రమ పరచబడుతున్న కొలది వచ్చే ఆ బయట అవుట్పుట్ ఏమిటంటే నీతిమంతత్వం. ఆమె నీతిమంతునికి ఇందాక చదువుకున్నాంగా, ఏం కీర్తనది? 34. నీతిమంతునికి కలుగు ఆపదలు. ఒకసారి తీసి చదువుతారా? దేవుడు భలే కనెక్టివిటీ కలుపుతాడండి. దేవుని స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నండి? అది ఏమండి, మీ ప్రార్థన సరిగ్గా చేయట్లేదా, మాకు అన్ని కష్టాలే అని ఎవరు నన్ను అడగకూడదు అన్నారా? నాకుండే బాధలు నాకున్నాయి, ఈ జాలక మళ్ళీ ఇంకో కొత్త డ్యూటీ వేయకండి, చేయకుండా ఎట్టుంటామండి, మా పని అది కదా. మీరు సరిగ్గా చేయట్లేదేమో, ఈ మధ్య అన్నీ ఎక్కువైపోయిన కష్టాలు, నువ్వు మాత్రం చేయకు, మేము చేయాలి నీకు. వింటున్నారండి? నీతిమంతులకి కలిగే ఆపదలు అనేకం, ఒకటి కాదు, రెండు కాదు, ఒకదాని తర్వాత ఒకటి నీకు నలుపుతుంది అనుకోండి శ్రమ. అప్పుడు గుర్తుపట్టాలా, ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్, నేను నీతిలోనే ఉన్నా, నీతి తప్పలా, నీతిగా ఉన్నా అని గుర్తుపట్టాలి. ఇంకా పైన ఏమనుంది? హల్లెలూయా. 15వ వాక్యం. స్తోత్రం. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందండి? భక్తుల మీద కాదండి, కానుకిచ్చిన వాళ్ళ మీద కాదండి. నీతిమంతుడు అయితే. ఈ పూట మనందరూ తెలిసిన మాట ఇది. ఒక ప్రత్యేకమైన కోణంలో మనం ప్రత్యేకమైన విషయాలు నేర్చుకుందాం. శ్రద్ధగా వినండి. నీతిమంతులు అయితే దేవుని దృష్టి నీ మీద ఉంటుందండి.
ఇక నువ్వు గుమ్మడికాయలు కట్టాల్సిన అక్కర్లేదు అని ఆ బొమ్మలు పెట్టాల్సిన అక్కర్లేదు అంటున్నారా. అది ఏం బొమ్మ? అది దిష్టి బొమ్మ. అది ఒక్కొక్క బొమ్మ ఉంటుందండి బాబు, పగలు చూస్తే రాత్రి పిల్లలు భయపడి చేస్తారు. ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయి మోట అయిపోయిందని కోతి బొమ్మ పెడుతున్నారు. అది అట్టంత బాగుంటుంది చూసారా. అది ఎక్కడ తీశారు పాపం, దిష్టి. అసలు మనకు దిష్టి ఏంటండి? క్రైస్తవులు కూడా పిల్లలకి సుక్కలు పెట్టే వాళ్ళు ఉన్నారు. అదేంటో మొహం మీద కనపడకుండా కాలు మీద పెడుతున్నారు కొంతమంది. అడగకూడదని అడగట్లేదు, కానీ ఎందుకు వచ్చిన కూడా మనకెందుకు? వాక్యం తెలియదు కదా వాళ్ళకి, సత్యం అర్థం కాలేదు కదా. అడిగితే ఒక బాధ, అడగకపోతే నాకు ఒక బాధ. ఎందుకు వచ్చిన బాధ? వింటున్నారండి? నీ మీద ఏది పనిచేయదు సుమా, ఏది పనిచేయదు. నీవెవరో తెలిస్తే, నీవెవరో నీకు అర్థమైతే. అందుకే నా మాటేనండి, నీతిమంతులు 92వ కీర్తన 92వ కీర్తన 12వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వేస్తారు? నీతిమంతులకుండే స్వభావం. నీతిమంతులు ఎలా ఎదుగుతారు? నీతిమంతులు ఎలా డెవలప్ అవుతారు? చిగురు వేస్తారు, వర్ధిల్లుతారు. వింటున్నారా? మనం ఇట్టాగే ఉంటామని మీరు ఎప్పుడు అనుకోకండి. ఇట్లా ఉండవు. నా మాట ఏనండి, ఇది ఈ సంవత్సరమే, వచ్చే సంవత్సరం చూసారా ఇట్లా ఉండవండి. మేము మారుతామని అనరే, మేము చిగురిస్తామని అనరే. ఆమె నీతిమంతుడు అయితే, నా మాట ఏనండి, ఇప్పుడు ఏదో దేవుడికి అరకొర ఇస్తేనే మురిసిపోకండి. ఇంక ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి. ఆటి కొరకు ఎదురు చూడండి. ప్రైజ్ ది లార్డ్. అది బంగారమా, ఇల్లా, కారా, బైకా, నథింగ్. అసలు నీకు ఇవ్వాల్సిన దేవుడు చాలా ఉన్నాయి. నీకు ఇచ్చిన దానికి తెగ ఎగిరిగిరి పడుతుంటావు. అందుకని నా మాట ఏనండి, ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయాలి, లెబానోను దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు, చిగురేస్తారు, చాలు ఎదుగుతారు. ఇంకా అదే కీర్తన భాగం 37వ కీర్తన 29వ వాక్యం చదువుదాం. భూమిని, ఈ భూమి మీద ఉన్న అన్నీ కూడా నీకు సొంతం అవుతాయి. ఆమె నిత్యము నివసిస్తారు. నీతిమంతులు ఈ భూమిని స్వతంత్రించుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవించి ఈ లోకాన్ని విడవాలి. దేవుడు మన కొరకు ఇచ్చిన ప్రతి ఈవి బ్రతుకుండగా నువ్వు పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆమె కొంచెం జాగ్రత్తగా లోతుకు వెళ్దాం, కొంచెం స్పీడ్గా ముందుకెళ్దాం. నా మాటలు వినండి. నీతిమంతత్వం కలిగిన వాళ్ళు చిగురు పెడతారు, ఎదుగుతారు, భూమిని స్వతంత్రించుకుంటారు. ఇంకా బైబిల్లో నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పాలని ఇష్టపడట్లేదు, కానీ మరొక కోణంలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించాలనుకుంటున్న కొన్ని అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. నీతి బైబిల్లో ఓ వ్యక్తిని చూపిస్తాను, యోబు భక్తుని గురించి. అక్కడ యోబు గ్రంథంలో రాయబడుతున్న ఒక విలువైన మాట. 17వ అధ్యాయం, యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. ఆమె నేను నీతిమంతుడిని అని ఎలా తెలుస్తుందండి? నీవు నీతిమంతురాలు అని నీకు ఎలా అర్థమవుతుంది? ఈ మాట చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, మనసులో ముద్రించుకోండి, అలవాటు చేసుకోండి. ఏంటది? నీతిమంతులు 17వ అధ్యాయం యోబు గ్రంథం 9వ వాక్యాన్ని చక్కగా గట్టి చదవండి. జోబ్ 17:9. మీరు ఎన్నుకున్న మార్గం,
మీరు అడుగుపెట్టిన మార్గం విడువక ఆమె. మనం నడుస్తున్న మార్గాన్ని వదలకూడదు, మధ్యలో అటు ఇటు కదలకూడదు. విడువక ప్రవర్తిస్తారు. హల్లెలూయా. ఈ నీతిమంతులనట అంతకంతకి నీ బలం ఇప్పుడు కొంచెంగా ఉందేమో, ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ సొసైటీ పరంగా నీ బలం కొంచెమేమో. అబ్రహామును చూసి ఒక రాజ్యం యొక్క రాజు అంటాడయ్యా, నీవు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు కదయ్యా. రాజు అంటాడండి ఒక పరాయి దేశస్తుణ్ణి, నీవు మా మధ్యలో ఎలా ఉన్నావో నీకు తెలియట్లేదు అబ్రహాం గారు, నీవు మా మధ్యలో మహారాజువై ఉన్నావు. నేను కేవలం రాజుని, మహారాజు నువ్వు, మహా ప్లస్ రాజు అంటే మహా గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాకు అధికారం తోడై ఉంది కానీ సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు కనుక నీవెవరో తెలుసా? మహారాజువి. ఆమె ఆమె ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నీతిమంతులట తమ మార్గాన్ని విడువక వెంబడిస్తారు. వారు అంతకంతకు ప్రబలమవుతారు, బలము పొందుతారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అదే యోబు అంటాడు, అదే యోబు గ్రంథంలోనే 29వ అధ్యాయం 14వ వాక్యాన్ని చక్కగా చదవాలి. చూడండి, యోబు గారు ఒక చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటది? నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని గనుక ఆమె. చిన్న సత్యాన్ని గుర్తుపట్టాల. ఆ నీతి నన్ను ధరించింది. అర్థమవుతుందా? నేను నీతిని వస్త్రంలాగా ధరించుకున్నా, ఆ వస్త్రమై ఉన్న నీతి నన్ను కప్పివేసింది. నేనెవరో తెలియకుండా నన్ను దాచేసింది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను వినండి. యాకోబు కన్న వాళ్ళందరిలోకి కడసరివాడు యోసేపు. ఆ తర్వాత ఇంకొకరు పుట్టారనుకోండి. ఈ యోసేపుని తండ్రి అమితంగా ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించి వాడికి వేసాడట. ఈ పెద్దోళ్ళందరూ కడుపు రగిలిపోతుంది, మాకు ఎప్పుడు కుట్టిలేదే, అంటే మిమ్మల్ని ప్రేమిస్తలేదా, అంటే మేము అంత పనికిరాని వాళ్ళమా అని ఈ చిన్నోడు వేసుకున్న అంగీని బట్టి అసూయపడ్డారు, పిల్లోడిని బట్టి కాదని. విచిత్రమైన అంగీ. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి యోసేపు కనపట్ల. వాళ్ళు ఎందుకు అసూయపడ్డారు తెలుసా? ఎవరికి లేని ఆధిక్యత వీడికి దొరికింది. ఆ వస్త్రాన్ని వీడు ధరించుకున్నాడు, కానీ వస్త్రం ఏం చేసింది? వీడు చిన్నోడు అన్నాడు కనపడతాడు, మాకంటే పెద్దోళ్ళ కనపడుతున్నాడు అంగి వేసుకుంటే అని కడుపు మండి సొంత అన్నల తమ్ముడి మీద అసూయపడటం ప్రారంభించారు. విషయం గమనించండి. యోబు అంటాడు, నేను భక్తి జీవితంలో నీతిని ఒక వస్త్రములాగా ధరించుకున్నా. అర్థమవుతుందండి? నీతిని నీవు వస్త్రంగా ధరించుకుంటే ఆ నీతి నిన్ను ధరిస్తుంది. నీ బలహీనతలు కనపడకుండా, నీవు బయటికి ఎక్స్ప్రెస్ కాకుండా ఆ నీతే దేవుని కళ్ళల్లో పడుతుంది. ఆమె అందుకే యోబు అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. నా న్యాయమైన ప్రవర్తనే నాకు వస్త్రం, నెత్తికి ఒక పాగా. పెళ్ళికి పొగుడుగులు పెడతారే పాగా. అబ్బా ఎంత అందంగా ఉంటాడో. ఒకటప్పుడు చండాలంగా ఉన్నా ఆ పాగా పెట్టగానే భలే అందం వచ్చేసింది. ఇప్పుడు నాకు పాగా ఏమిటి? నా నీతి క్రియలే, నా ప్రవర్తనే నాకు వస్త్రమును, నాకు పాగాయు ఆయను. ఆమె
ఇప్పుడు విషయం ఏంటంటే నీతిని మనం ధరించుకోవాలి. నీతిని అనుసరించటం కాకుండా ధరించుకోవాలి. టు వేర్, మనం పైన ధరించుకోవాలి. మన నీతి క్రియలు ఎలాంటి? ఎఫెసీ పత్రికలు పౌలు గారు ఏమంటాడు? మురికి గుడ్డ లాంటివి. మనం ఎన్ని నీతి క్రియలు చేస్తున్నా, ఆపదలో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చినా, ఆపదలో ఉన్న డబ్బులు ఇచ్చినా, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డ. అయితే నీతి ఎలా వస్తుంది? దేవుడు కోరుకునే నీతి ఎలా ఉంటుంది? అది ఎలా ధరించుకోవాలి? ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మనకు ఆజ్ఞాపించినట్లుగా ఆమె ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? నీతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలుగుతుందండి? నీతి కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నట్టండి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఆమేన్. బైబిల్లో మరొక మాట కూడా ఉందండి, ఆ మాట కూడా చూద్దాం. 24వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదవాలి. అంటే అప్పు, అరువు, ఎరువిచ్చిన ఎడల వాడు పేదోడైతే తలపైకెత్తాలి. ఎవరికైనా కొంచెం వ్యాపారాలు కూడా సరైన వ్యాపారాలు చేయాలి. అక్రమ వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. సక్రమమైన వడ్డీ ఉంది, అక్రమమైన వడ్డీ ఉంది. ఎట్టినారండి? ఏదైనా ప్రతిఫలం అనేది మినిమం, తప్పేం కాదండి. మినిమం ఉంది, అన్యాయంగా చేసేది కూడా ఉందండి. మనం ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎలాంటి సంపాదన మన ఇంటికి రావాలో కూడా మీకు తెలియాలి. ఆ లోకంలో ఎవరు ఉన్నారండి? ఎట్లా కష్టపడితే ఏమైంది, ఏమైతే ఏమైంది అని అనుకోకూడదు. దేవుడు కోరుకునే విధానమా కాదనేది కూడా మీకు తెలియాలి. నీతి ఎలా కలుగుతుంది? నీతి ఎలాగ? ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిస్తే మనకు నీతి కలుగుతుంది. రెండోది ఇక్కడ రాయబడుతున్న మాట, ఒకవేళ ఎవరికన్నా నువ్వు అరువిచ్చావు అనుకో, వాడింటికి వెళ్ళి నువ్వు వాడిని ఇబ్బంది పెట్టకూడదు. నేను జైలు వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇవ్వకపోతే రౌడీలు పంపిస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నిలబడాలట, వాడు తెచ్చిస్తాడట. పరిస్థితి బాగుంటే ఇవ్వకేం చేస్తాడు? పరిస్థితి బాగోపోతే అది వేరే. బాగా వినాలి. నిలబడాలట, నిలబడితే వాడు తెచ్చిస్తాడట. వాడు ఇంకా పేదోడు అనుకోండి, ఇవ్వలేని పరిస్థితి ఉంటే కదా తాకటి దాకా వచ్చాడు గతి లేక. మరీ పేదోడు అనుకోండి, వాడి రాత్రి నిద్రపోయేటప్పుడు తడిగొడ్డేసుకుని నేను దీవించాలట, ఏడవకూడదట నిన్ను బట్టి. అయ్యా ఉన్నది కూడా పీక్కుపోయాడు, అయ్యా రేపొద్దున ఎట్లా బతకాలి, ఉన్నది కూడా లేకుండా చేశాడే అని బాధపడకూడదట. ఆడు బాధపడకుండా వాడి పేద స్థితిని బట్టి నీవే కనికరించట, దాన్ని తిరిగి ఇచ్చేయాలట. సర్లే నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దులే అని తిరిగి ఇచ్చేయాలట. అప్పుడు ఏం జరుగుతుంది? ఆమె అంటే మనకు తిరిగి ఇవ్వలేనిది ఏదైనా ఒక వ్యక్తి సహాయం చేస్తే
అతడు ఎలా చెల్లించాలో అర్థం కాక నలిగిపోతుంటే నీవే అతను గ్రహిస్తే, అతని స్థితిని గమనించి అతని ఎదురు సపోర్ట్ ఇవ్వగలిగితే అది యెహోవా దృష్టిలో చెప్పాలా ఏమవుతుంది? అది దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. మనకి ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకున్నాం. ఏమండి, కొంతమంది కొండ పెట్టి బిందు పట్టుకెళ్ళే రకాలు ఉంటారు. అర్థమైందో అర్థం కాలేదు. కొండ ఎంత? 100. బిందె ఎంత? ఇత్తడి బిందె ఎంత? ఇట్లాంటి అలవాట్లు చేసుకోకూడదు. మనం పెట్టింది కొండ, పట్టుకెళ్ళేది ఇత్తడి బింది. ఏది మంచిది? పోతే కొండేగా, వస్తే బింది. ఇట్లాంటి పనికిమాలిన వ్యాపారాలు చేయకండి. అందుకే లేఖనం చెప్తుంది మనకి, వాడు రాత్రి నిన్ను బట్టి ఏడవకూడదు, కన్నీరు కార్చకూడదు. నిన్ను దీవించేటట్లుగా నువ్వు వాడిని క్షమించొదిలే. ఆమె నువ్వు ఇచ్చేటట్టుకున్నా వాడు పుచ్చుకునేటట్టున్నాడు. నీకు ఎక్కువ కాలేదు, వాడు తక్కువ కాలేదు. నా మాట వినండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. నువ్వు ఇచ్చేటట్లుగా దేవుడు చేశాడు, అతను పుచ్చుకునేటట్లుగా అతను ఉన్నాడు. గనుక మనం ఏం చేయాలట? అతను క్షమించి వదిలేస్తే అదట యెహోవా దృష్టిలో ఏమవుతుంది? నీతి. ఆజ్ఞలు అనుసరించడమే కాదండి. అందుకే ప్రభు ధర్మశాస్త్రాన్ని 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఏంటది? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం నిన్ను వలే చెప్పాలా. ప్రేమించడం అంటే చిరిగిపోయిన పాతబడిపోయిన చీర ఇచ్చేస్తే ప్రేమించినట్టండి. నీకు ఎట్లాంటిది కావాలనుకుంటున్నావో ఎదుటి వ్యక్తిని కూడా అలాగే గౌరవించాలి. నీకు ఎలాంటి గౌరవం ఆశిస్తున్నావో ఎదుటి మనిషిని కూడా అంత గౌరవం ఇవ్వాలండి. అదే ప్రేమించటం. కొంచెం జాగ్రత్తగా మాటలు వినండి, ముగిస్తారు. నీతి. 2 వ్యక్తుల గురించి మీతో చెప్తాను. క్రియల ద్వారా నీతిని సంపాదిస్తున్నాం. ఎలాగా? ఆజ్ఞలన్నిటిని అనుసరించడం ద్వారా. ఏమండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని క్షమించడం ద్వారా నీతి కలుగుతుంది. క్రియల ద్వారా. క్రియలు లేని మృతం. క్రియల ద్వారా నీతి వస్తుంది. క్రియల వలన కలిగిన నీతి. ఇది చేతుల ద్వారా కలిగిన నీతి. అయితే బైబిల్లో ఒక వ్యక్తిని గూర్చి లేఖనం ఏమని చెప్తుందంటే, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. 12వ అధ్యాయం ఆదికాండంలో ఏమనుంది? 12వ అధ్యాయం మొదటి మాట. ఒక్క నిమిషం. పన్నెండో అధ్యాయంలో 12వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. 15వ అధ్యాయం 6వ వాక్యం కూడా. ఎవరు నమ్మారు? అబ్రహాము నమ్మాడు. ఎవరు ఎంచారు? ఆయన నమ్మిన దేవుడు అతన్ని నీతిగా ఎంచాడు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. అబ్రహాముకి నీతి ఎలా వచ్చిందో మనం కూడా దాన్ని నేర్చుకోవాలండి.
అబ్రహాము దేవుడిని నమ్మిన పద్ధతిలో మనం నమ్మాలి. అర్థమవుతుందండి? మా తాతకు దేవుడు, మా నాన్నకు దేవుడు, నాకు దేవుడు అయ్యాడు, అది దేవుడు కాదు, వారసత్వం అది. నీకు పర్సనల్గా ఒక టచ్, పర్సనల్గా దేవునితో ఒక అనుబంధం ఉండాలి. అప్పుడే దేవుడు ఎవరో మీరు గుర్తించగలుగుతారు, రుచి చూడగలుగుతారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంచాడు. ఎలా? అబ్రహాము నమ్మిన పద్ధతి ఏంటది? నీతి ఎలా అబ్రహాము మీదకి వచ్చింది? ఎట్లా నమ్మాడు? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలవబడినప్పుడు బయలు వెళ్ళెను. ఎరగకుండానే బయలుదేరి వెళ్ళాడట. ఎరగకుండా వెళ్ళాడట. విచిత్రమైన ప్రయాణం ఇదే. విశ్వాసానికి మూలం అదేనండి. అదృశ్యమైనవి అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి మారాలా, లేదా ఆర్థిక పరిస్థితులు మారాలా, వచ్చేది తక్కువ వెళ్ళేది ఎక్కువ, ఎట్లా మారుతుంది? లెక్క కుదరట్లేదుగా, సెట్ కావట్లేదుగా. ఇదే విశ్వాసం. కుదురుతుంది, మారుతాయి, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, నీవు దీవెనకరంగా మారుతావు. అది నమ్మాలి నువ్వు. మా ఇంట్లో ఎవడు బాగుపడలా, నేను ఎక్కడ బాగుపడతా అని అనుకోకూడదు. నీ ఇంట్లోంచే నీ ద్వారా ఒక ఆశీర్వాదం ప్రారంభం కావాలి, నీలో నుంచి ఒక దీవెన మొదలవ్వాలి. యాకోబు ఇంట్లో ఒక యోసేపు ద్వారా కుటుంబం అంతా కూడా గుర్తింపు వచ్చింది. కారణం, యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగున నీవు దేవుని తోడు సంపాదించుకోగలగా. ఇక్కడ మీరు గమనిస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిగా మారిందట. ఎలా నమ్మాడు? పిలువబడినప్పుడు అదిగో పిలుపు నమ్మాడట. పిలుపుని బట్టి పిలుపు ఉంది. ఏముందండి? పిలుపు. దేవుడు పిలిచాడు కనుక మనం ఇక్కడికి వచ్చాం. దేవుని పిలుపు ఉంది కనుకనే మీరు ఇక్కడ స్థిరపడుతున్నారు. పిలుపు లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరండి. పిలువబడిన వారు అనేకులు. ఏర్పాటు కూడా ముఖ్యం. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు వినండి. విశ్వాసమును బట్టట ఎక్కడికి వెళ్ళాలో వాట్ ఎ ఫెయిత్. నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. మనమైతే ప్రభా ఏ బస్సు ఎక్కమంటావు, టికెట్కి డబ్బులు ఇస్తావా అనేవాడు. నేనైతే ఎగ్జాక్ట్గా అడిగేవాడిని అండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నారా అంటే చెప్పుకోవాలిగా జనాలకి. ఒక అన్యుడండి. దేవుడు ఒక్కసారి అబ్రహాంతో మాట్లాడాడు. హీ హ్యాజ్ ఏ గెట్టింగ్ ఎవర్ లాస్టింగ్ ఫెయిత్. ఆ పరసంబంధమైన విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు దేవుని మాట చేత. దేవుని మాట వల్ల ఆ స్వరం వింటేనే అబ్రహాము కలిగింది, ఈయన నిజమైన దేవుడు, ఈయన్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతా, అంతే. ఎట్ట నమ్మమంటే అట్ట నమ్ముతా. నువ్వు నమ్ముతావా? జ్వరం వచ్చింది, ఇది ఏ జ్వరం ఏంటో, సలుపు పుడుతుంది, ఇది ఏ సలో ఏంటో, గోళీ చేయమంటావా, టెస్ట్ చేయమంటావా? నీకు ఎందుకు టెస్టు? నీకు ఎందుకంటే 1000 రూపాయలు ఎక్కువైనా నీకు నోరు మూసుకుంటుందా?
వస్తే వచ్చింది కాక యేసు రక్తం అట్టే వచ్చింది అట్ట పుట్టింటికి వెళ్తుందని చెప్తున్నాగా, ఆగరాదా? అమ్మో చేయించుకోవాలా ఎల్లు, ఇంక నేను చేసేది ఏముంది. చేయించుకున్నా చేయించిపోయినా మనకి ఏ హాని జరగదండి. ఇది నమ్మాలి మీరు. రోగమే కావచ్చు, ఇంకొకటే కావచ్చు. నీవెవరువే? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడిని కుటుంబాన్ని ఎన్నుకున్నాడని, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా తన కౌగిల్లో దాచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. లోకం వేరు, మీరు వేరు. లోకం వేరండి, మనం వేరు. అందుకే నా మాట వినండి, నీతిని జరిగిస్తే నీతిమంతుడు అవుతావు. ఒక్కసారి దేవుని మాట విన్నాడండి, ఎంత గొప్ప విశ్వాసం. ఈ దేవుణ్ణే వెంబడించాలి, చావైనా సరే. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా అని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే. అది నమ్మటం అంటే, అదండి నమ్మటం అంటే. అది అతనికి నీతిగా మారింది, ఎంచబడటం అంటే అది అతనికి అప్పగించబడింది, అతని సొంతం అయింది. ఆమె అదేంటంటే క్రియల ద్వారా కలిగే నీతి వేరే. ఇది విశ్వాసము ద్వారా, అదే 11 అధ్యాయాలు రాయబడుతుంది. వీరందరూ ఆమె విశ్వాసము వలన కలుగు నీతికి వారసులేరి. ఆ మాట ఎక్కడది? 9వ వాక్యం. నోవాహు దగ్గర రైట్. ఆమె ఏ నీతి అది? మన ముందు విన్నది ఏంటంటే క్రియల ద్వారా, చేతులతో చేసుకునే దాని వల్ల కలిగే, క్రియల వల్ల కలిగే నీతి అండి. ఇది ప్రాక్టీస్, ఇది విశ్వాసానికి సంబంధించింది. రెండోది, విశ్వాసము వలన బ్రతకాలి మనం. ప్రతిదానికి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాసము వలన కలుగు నీతికి వారసుడయ్యాడు. క్రియల ద్వారా కలిగే విశ్వాసం, రెండోది విశ్వాసం ద్వారా కలిగే నీతి, మూడోది మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. ఒకప్పుడు అలా ఉన్నారు కానీ ఆత్మయందును కడగబడి ఆమేన్. మూడవ నీతిమంతులు. ఒకటి, చేతులతో క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం, చేతులతో చేసే క్రియల ద్వారా. రెండోది, విశ్వాసాన్ని ప్రాక్టీస్లో పెడితే ఆ విశ్వాసము వల్ల కలిగే నీతికి వారసులం అవుతాం. మూడోది అతి ప్రాముఖ్యమైనది, మీరు గుర్తుపట్టాలి, గమనించాలి. ఇక్కడ పౌలు గారు అంటే, ఒకప్పుడు మీరు తాగుబోతులు, ఒకప్పుడు మీరు అన్ని ఆచారాలు కలిగిన వాళ్ళు, ఒకప్పుడు లోకస్తులు. ఇప్పుడైతే సంఘంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నామమున మీరు కడగబడ్డారు. ఆమె యేసుక్రీస్తు నామమునను కడగబడి, అదిగో ఆ పదాలు గుర్తుపట్టాలి. కడగబడిన వాడే పరిశుద్ధపరచబడతాడు. బాప్తీసం లేదు, గీక్తీసం లేదు అనుకుంటున్నారు కొంతమంది. సిలువలో దొంగ ఎప్పుడు పొందాడు? ఆడికి అవకాశం ఉంటేగా పొందటానికి. విన్నారండి? కడగబడిన వాడే పరిశుద్ధపరచబడు. క్లీన్ అయితేనే హోలీనెస్. క్లీన్నెస్ వేరు, హోలీనెస్ వేరు.
కడగబడిన వాడే పరిశుద్ధుడుగా మార్చబడతాడు. కడగబడిన తరువాతే పరిశుద్ధతలో అడుగు పెట్టగలుగుతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి. పౌలు గారు అందుకే చెప్తున్నారు, మనమందరం క్రీస్తు యేసు నామమునను మన దేవుని ఆమె 2 రకాలుగా కడగబడాలి. నీటి ద్వారా, రెండవది 3:5 యోహాను సువార్తలో ఏమనుంది? 3:3:5 బాగా కంటతో ఉండాలి ఈ మాటలు. ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడు. 3:5 ఒకడు నీటి మూలముగాను, ఒక్కరన్నా తీయలేదు ఇంకా, కొంచెం త్వరగా. ఒక నీటి మూలముగాను జన్మిస్తేనే కానీ, అదిగో నీటి మూలంగా జన్మిస్తే చూస్తాం. ఆత్మ మూలంగా కూడా జన్మించారా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా, అగ్ని బాప్తిసం చేత కడగబడ్డారా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. చూడటం వేరండి, ప్రవేశించటం వేరు. ఈ వ్యత్యాసం మీరు బాగా గుర్తుపట్టాలి. నీటి మూలంగా పుట్టినవాడు ఖచ్చితంగా ఆత్మ మూలంగా కూడా పుట్టాలి. అలా పుట్టినప్పుడు ప్రవేశం కలుగుతుంది. దానికి అనుబంధంగా పౌలు గారు ఏమంటాడంటే కొరింథీ పత్రికలో, మనము యేసుక్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును కడగబడ్డాం. కడగబడి పరిశుద్ధపరచబడి ఆమేన్. నీటి మూలంగా ఆత్మ మూలంగా మీరు కడగబడితే పరిశుద్ధపరచబడతారు. ఈ పరిశుద్ధులకు కలిగేది ఏమిటంటే నీతి. నీతి ఆ నీతిని నీవు నెరవేర్చాలి. ఆ నీతి నెరవేరుస్తూ నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. వారు, ఇంకా సామెతలు రాసుంది, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషం. ఏంటది? మీరు ఎదగటం, మీరు అభివృద్ధి చెందటం, మీ ప్రాంతానికి, మీ గ్రామానికి, మీ పట్టణానికి సంతోషం. ఒకప్పుడు వీళ్ళు చాలా గతి లేని పరిస్థితి, కానీ ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారని ఓ మంచి సాక్ష్యం నీ కుటుంబంలో పుట్టునుగాక. మీ జనుల మధ్యలో ఈ మాట వచ్చునుగాక. నా ప్రియమైన వాళ్ళారా, నా మాటలు వినండి. అందుకే లేఖనం ఏమంటుందంటే ఈ నీతిమంతులు ఇక్కడ వర్ధిల్తారు, చిగురు పెడతారు, మొవ్వ వేస్తారు, ఎదుగుతారు. అక్కడైతే సూర్యుని వలె తేజరిల్లుతూ, మత్తయి సువార్త ఆమె. చెవులు గల వాళ్ళారా విన్నామండి అనరే, విందురుగాక నాకు చెప్తారే, విన్నాం బాబా అని చెప్పరే. ఆమె అర్థమైన వాళ్ళకి వందనాలు, అర్థం కాకపోతే 100 వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తేజ